అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్. ఈరోజు పచ్చి రొయ్యల కర్రీ చేస్తున్నాను. అది కూడా సముద్రపు రొయ్యలండి, అందుకే ఇంత లావుగా కనిపిస్తున్నాయి మీకు. పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం అన్ని మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కదండి, నాన్ వెజ్ కాబట్టి ఇది కొద్దిగా ఫ్రై చేసుకుంటేనే నీచు వాసన అనేది ఉండదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని మరొక కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, బగారాకు కొద్దిగా సాజీర వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు టమాటా ముక్కలు, తర్వాత ముఖ్యంగా మనం వేయాల్సింది చాలా టేస్ట్ అండ్ ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏనండి. ఎందుకంటే నాన్ వెజ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ముందే స్టోర్ చేసుకుంటే అంత బాగోదు. నాన్ వెజ్కి ఎప్పుడైనా మనం ఇలా ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, అంతేనండి. సింపుల్, తక్కువ మసాలాలతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. మీరు పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్ వేసుకోండి, చిన్న గ్లాస్ అయితే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొద్దిగా మరుగుతున్న సమయంలో మనం ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో మనం వేసుకోవాలి. వేసుకొని మరొక 5 మినిట్స్ సిమ్లో ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. చాలా టేస్ట్ అయినా అసలు రొయ్యలు తినను అని అనేవారైనా సరే ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. సముద్రపు రొయ్యలైనా మన రొయ్యలైనా ఏవైనా మనం ఇలా చెప్పినట్టు మీరు చేయండి, ఎంత అంటే అంత బాగుంటాయి. ఫ్రెండ్స్, నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. సముద్రపు రొయ్యలు ఇంత లావుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇదేదో అని చెప్పేసి అనుకోకండి. ఈ రొయ్యలు అయితే చాలా టేస్ట్ బాగుంటాయి. మరి మా వీడియో నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.